హాయ్ వ్యూవర్స్, నా పేరు రవి. సో మీ ముందుకు హెచ్ఎండిఏ ఒక లేఅవుట్ అని ఒక వెంచర్ తీసుకొచ్చానండి. అది ఎక్కడ కదండి, మనకు ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న వెంచర్ అండి. మన ఎగ్జాక్ట్ వచ్చేసి అది ఎక్కడ కాదు, కొత్తూరు దగ్గర అండి. సో మనకు చూసుకున్నట్లయితే మనకి ఇది బెంగళూరు హైవే అండి. ఇది వచ్చేసి మనకు NH44 అండి. ఇది వచ్చేసి ఇండియాలో మనకు బిగ్గెస్ట్ హైవే అండి. ఇది వచ్చేసి మనకి సో మనకు ప్రజెంట్ ఇది వచ్చేసి మనకు 4 lanes హైవే ఉందండి. సో మనకు ప్రపోజల్గా మనకు ఆల్రెడీ 6 lanes హైవేగా మనకు ఆల్రెడీ మనకు వర్క్స్ అనేది స్టార్ట్ అయిపోయాయండి. మనకు ఆల్రెడీ ఎగ్జిట్ నెంబర్ దగ్గర చూసుకోవచ్చు. మనకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అనేది మొత్తం స్టార్ట్ అయిపోయింది మనకి. సో మనకు నియర్ బై సరౌండింగ్స్లో మన వెంచర్ దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు దగ్గర నుండి చూపెడతానండి. పదండి ఒకసారి చూసుకుందాం. మన వెంచర్కి నియర్ బై కంపెనీస్ అని చెప్పాను కదండి. చూసుకున్నట్లయితే ఇది మనకి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అండి. ఇది వచ్చేసి మనకి సో అచ్చా చూసుకుంటే మనకు నాట్కో ఫార్మసీ అనేది చూసుకున్నట్లయితే జేపీ దర్గా అనేది వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అని మనకి ఇది వచ్చేసి. సో మన వెంచర్లో ఏమేమి ఇస్తున్నారు, అసలు కమ్యూనిటీస్ అండ్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి వెంచర్కి వెళ్ళి కూడా చూసుకుందామండి. పదండి ఒకసారి వెంచర్కి వెళ్ళి అయితే చూసుకుందాం. సో చూస్తున్నారు కదండి, మేకగూడ దగ్గర మనకి ఇంకొకటి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వచ్చిందని. ఇది వచ్చేసి మనకు 50 acres ప్రాజెక్ట్ అండి. ఇది చూస్తున్న వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. వితిన్ 1.5 yearsలో మనకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది అండి ఇది వచ్చేసి. అండ్ అచ్చా చూసుకుంటే మనకు నాట్కో కంపెనీ అని ఫార్మసీ, అది వచ్చేసి నాట్కో ఫార్మసీ. అండ్ ఇటు రైట్ సైడ్ చూసుకుంటే మనకు మనకి ఎగ్జాక్ట్ చూసుకుంటే MSN ల్యాబొరేటరీ అండి అది. సో మన వెంచర్స్కి నియర్ బై సరౌండింగ్స్లో ఇంతగానో మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి మన వెంచర్స్కి ఎగ్జాక్ట్లీ 2 kilometers వస్తుందండి ఇది. సో మన వెంచర్ నియర్ బై సరౌండింగ్స్ చూసుకున్నట్లయితే అన్ని డెవలప్మెంట్సే ఉన్నాయి. సో మీ అందరికీ చెప్పాలి అంటే ఒకటే అండి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే చాలా బాగుంటుందండి ఈ వెంచర్ వచ్చేసి మీకు. ఎందుకంటే ఇక్కడ కంపెనీస్ కూడా బాగున్నాయి కదండి. చూసుకున్నట్లయితే మొత్తం డెవలప్మెంట్ కూడా చాలా మంచిగా జరుగుతుంది ఇప్పట్లో. సో మన వెంచర్కి ముందే మనకు HBL పవర్ సిస్టమ్ అని ఉండదండి. ఇది వచ్చేసి లిమిటెడ్. మన వెంచర్ పక్కకే మన కొత్తూరు రైల్వే స్టేషన్ అనేది. దీన్ని మనము HBL నగరానికి కూడా అంటారు. దీన్ని వచ్చేసి మనకు రైల్వే స్టేషన్ని. సో ఇదే అండి మన వెంచర్. సో ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్ ఆర్చ్ అండి. చూస్తున్నాం కదా ఎలా ఉంది మన ఎంట్రన్స్ ఆర్చ్ కూడా వచ్చేసి మనకు 2 gates అని ప్రొవైడ్ చేశారు. ఇటు మనకు ఎంట్రన్స్ అని ఎగ్జిట్ గేట్ అండి ఇది వచ్చేసి మనకు. అండ్ ఇటు చూసుకుంటే మనకు 24/7 సెక్యూరిటీ కూడా అవైలబుల్ ఉన్నారండి మనకు. ఇది వచ్చేసి సెక్యూరిటీ రూమ్ అండి. ఇది చూస్తున్నట్లయితే మనకు చూస్తున్నాం కదా, మనకు జస్ట్ కొత్తూరుకి జస్ట్ మనకు 100 meters డిస్టెన్స్లో ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి మనకి. సో మనకు లోపల వెంచర్ అసలు ఏమేమి ఇస్తున్నారు, ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఎలా ఉంది ఒకసారి వెంచర్ కూడా చూసుకుందాం పదండి. ఇదే అండి మన వెంచర్. టోటల్ వచ్చేసి 4 acres వెంచర్ అండి. ఇది వచ్చేసి మనకు HMDA రేర్ అప్లో ఉన్న వెంచర్ అండి. సో ఈ వెంచర్లో మనకు బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ వెంచర్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే మొత్తం HMDA అండి ఇది. సో మీరు చూస్తున్నట్లయితే మనకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, అండ్ ఈచ్ ప్లాట్స్కి మనకు స్టోన్స్ కూడా వేశారండి. అండ్ ప్లాట్కి మనకు వాటర్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారండి. చూస్తున్నారు కదా, ఎలక్ట్రికల్ పోల్ కూడా చూసుకోండి మీకు వచ్చేసి ఇది. సో మన వెంచర్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మనకి కొత్తూరుకి జస్ట్ 100 meters డిస్టెన్స్లో ఉంటుందండి. అండ్ మనకు బెంగళూరు హైవే కూడా 100 meters డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ చార్మినార్కి ఎగ్జాక్ట్లీ అంటే హార్డ్లీ మనకు 5 minutes డ్రైవ్లో ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి మనకు. సో కొత్తూరుకి చాలా దగ్గరలో ఉంటుందండి మన వెంచర్ చూసుకున్నట్లయితే ఇది. ఇందులో మనకు ఆల్మోస్ట్ మనకు అన్ని కంప్లీటెడ్ అయిపోయినాయండి. అంటే డెవలప్మెంట్స్ అన్ని మొత్తం అయిపోయినాయండి ఇందులో చూసుకున్నట్లయితే. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదండి మనకి చూసుకున్నట్టే. ఎగ్జాక్ట్లీ మనకు ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి చూసుకుంటే మీకు ఓన్లీ 20 kilometersలో ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి మనకు. కొత్తూరు దిగిందాడే వస్తుందండి మన వెంచర్ ఇది వచ్చేసి మనకు. ఇది వచ్చేసి మీకు చాలా అంటే ఇది వచ్చేసి మనకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చాలా బాగుంటుందండి ఈ వెంచర్ చూసుకున్నట్లయితే. సో మీరు ఇంకా ఈ వెంచర్ గురించి ఇంకా ఫర్దర్గా ఏమైనా తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ స్క్రోల్ అవుతుందండి. దాన్ని కాంటాక్ట్ చేస్తే మీకు ఫర్దర్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ డాక్యుమెంట్స్ ఏమైనా ఇష్యూ ఉన్నాయా, లేదంటే బ్యాంక్ లోన్స్ ఏమైనా వస్తాయా రావా చెప్పడానికి. సో అన్ని అవైలబుల్ ఉన్నాయి. మీకు ఫ్రీ సైట్ విజిట్ కూడా ఉంటుందండి. సో ఒకసారి మీరు సైట్ విజిట్స్ ప్లాన్ చేసుకుంటే మేము మా వెంచర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు అన్ని చూపెడతామండి. సో ఈ వెంచర్ గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.